తమిళనాడులో విడుదలై చిరుత్తిగల్ కచ్చి విసికే పార్టీ నిన్నట్టుంచి దాని మద్దతే ఆగుంది. వాస్తవంగా విజయ్కి 108 సీట్లు వచ్చినాయి. అందులో ఆయనే 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల 107 బలం ఉన్నట్టు. 118 కావాలి తమిళనాడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కావాలనుకుంటే, అధికార పక్షం కావాలనుకుంటే. అయితే ఫ్లోర్లో ప్రూవ్ చేసుకోవాలి, బయట ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరు కనుక ముందుకు రాకపోతే గవర్నరే పిలిచి మెజారిటీ వచ్చిన వాడివి కాబట్టి నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేస్తావా అని అడుగుతారు. చేస్తానంటే ఫ్లోర్లో ప్రూవ్ చేసుకోమంటారు. అప్పుడు స్పీకర్గా విజయ్ తరపున మనిషి ఉంటారు. అప్పుడు డిఎంకే వాళ్ళు ఏఐఏడిఎంకే వాళ్ళు చీలిపోయి 10 మంది అంటే ప్రమాణ స్వీకారం చేశాక వాళ్ళు విజయ్కి మద్దతు ఇచ్చిన వాళ్ళని అనర్హత వేటు వేయడం లేకపోవడం అన్నటువంటిది స్పీకర్ చేతిలో ఉంటుంది. లైక్ మొన్న తెలంగాణలో 10 మంది వచ్చేసిన వాళ్ళందరూ బీఆర్ఎస్ అని తీర్పు ఇచ్చినటువంటి లాగానే ఉంటుంది. గతంలో 23 మంది ఆంధ్రప్రదేశ్తో విడిపోయినా కూడా వాళ్ళందరూ వైసీపీలో ఉన్నట్టే అని చెప్పి రికార్డుల్లో చూపించినట్టు ఉంటుంది. అట్లాగే ఒక డ్రామా ప్లే చేయొచ్చు. అట్లాంటి డ్రామా ప్లే చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే నేను సంకీర్ణం ఫామ్ చేస్తానంటూ కాంగ్రెస్ మద్దతుతో కూడినటువంటి లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతుతో కలిపితే 112 అవుతాయి కదా, ఇంకా 6 కావాల్సి వస్తారు కదా, మరి సంకీర్ణం అన్నప్పుడు ఆ లెక్క తీసుకురమ్మని గవర్నర్ అడిగారు. దాంతో అప్పుడు బెత్తరపోవడం విజయవంతమైంది, తొందరపడ్డానన్న సంగతి అప్పటికి అర్థమైంది. ఇక ఆ తొందరని సరిచేయలేరు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బైండింగ్ కాబట్టి. అప్పటి నుంచి వెతుకుతూ ఉంటే ఇక గేమ్స్ బిగిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీని తిట్టిపోయచ్చు, నరేంద్ర మోడీని తిట్టిపోయచ్చు, వాళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పచ్చు అన్నటువంటి పేరుతో కమ్యూనిస్టులు వీళ్ళు మద్దతు అప్పుడే రాసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, లేదు ఆకాశం నుంచి ఊడిపడినటువంటి అంతరిక్షం నుంచి రాసి ఇచ్చినట్టుగా ప్రత్యేక మీటింగులు, రివ్యూలు, డిఎంకేతో మీటింగులు అవన్నీ పూర్తి చేసి మళ్ళీ వీళ్ళ మీటింగులు పెట్టుకుని కేంద్రంతో మాట్లాడుకుని అధినాయకత్వంతో మాట్లాడుకుని సిపిఐ ఒకరోజు సిపిఎం ఒకరోజు లేఖలు. అప్పటికి 6 అయినాయి, అంటే 4 అయినాయి. విసికే ఐయుఎంఎల్ ముందు మద్దతు ఇస్తామని నిన్న 120 అంటూ తీసుకెళ్ళి విజయ్ ఇచ్చాడు. ఇస్తే 2 లెటర్లు, విసికే లెటర్ లేదు, ఐయుఎంఎల్ లెటర్ లేదు. లేదండి వాళ్ళు నాతో చెప్పారని, నీతో కాదు స్వామి నాతో చెప్పాలి అని చెప్పాడు గవర్నర్. దాంతో వీళ్ళని లెటర్ అడిగితే లేదు మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదు, రేపు పొద్దున మీటింగ్ పెట్టుకుంటాం అన్నది విసికే. ఇప్పుడు ఆ పార్టీ తాజాగా మీటింగ్ పెట్టుకుని విజయ్కి మద్దతు ప్రకటిస్తున్నట్టు ఒక లేఖ రాసి ఆ పార్టీకి సంబంధించిన విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి చేతికి ఇచ్చారు. అది గవర్నర్కి ఇక విజయ్ సమర్పిస్తాడు. ఇక ఐయుఎంఎల్ ఎట్లాగో ముందే ఫస్ట్ విజయ్కి మద్దతు ప్రకటించి ఆ తర్వాత లేదు మేము డిఎంకేతోనే ఉంటామని ప్రకటించి ఇప్పటిదాకా కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2 మొత్తం కలిపితే 11 మంది అయ్యారు. ఈ 11 కలిపేసేసి ఇప్పుడు విజయ్కి మద్దతు ఇవ్వడంతో 118 స్థానాలతో కరెక్ట్గా అత్యవసర మద్దతు వచ్చినట్టయింది. ఇక గవర్నర్ పిలుపు ఆలస్యం. వాస్తవంగా వాళ్ళ రాత్రికి ఆయన కేరళ వెళ్ళాలి. కేరళలో ప్రభుత్వం కూడా అక్కడ ఫామ్ అవుతుంది కదా, కేరళకి ఆయన గవర్నర్, ఇక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్ తమిళనాడు. అలాంటి సందర్భంలో మరి రాత్రికి ఆయన షెడ్యూల్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు విజయ్ వెళ్ళి ఇవ్వటం లేదా ఏమన్నా గవర్నర్ అటు కేరళ వెళ్ళొచ్చి చేస్తానంటారా ఏంటనేది చూడాలి.